హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి రేర్ ఫీట్ను సాధించింది. ఇటీవల కాలంలో ఓ హీరోయిన్ ఒకే ఏడాదిలో 6 సినిమాల్లో నటించడం అనే ఆ ఫీట్ మీనాక్షి ఖాతాలో పడినా ప్రయోజనం మాత్రం దక్కలేదు. ఏ ఇతర హీరోయిన్ ఇన్ని సినిమాల్లో నటించలేదు. ఇచ్చట వాహనములో నిలుపురాదు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి ఈ ఏడాది మహేష్ బాబు గుంటూరు కారం, లక్కీ భాస్కర్ మట్కా, మెకానిక్ రాకీతో పాటు తమిళ చిత్రాలు ఆర్జే బాలాజీ సింగపూర్ సెలూన్, విజయ్ గోట్లో నటించింది. వీటిలో గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్. ఈ సినిమా ఫ్లాప్. సింగపూర్ సెలూన్ కూడా ఫ్లాప్. విజయ్తో నటించిన గోట్ తమిళంలో పర్వాలేదనిపించుకున్నా తెలుగులో ఫ్లాప్. ఈ 2 తమిళ చిత్రాల వల్ల మీనాక్షికి వనగూరిన ప్రయోజనమేమీ లేకపోయింది. ఆ తరువాత వచ్చిన లక్కీ భాస్కర్ మాత్రం ఘన విజయం సాధించింది. నటిగా కూడా మంచి స్కోర్ చేసింది మీనాక్షి. ఆ సక్సెస్ మరవకముందే వరుణ్ తేజ్తో నటించిన మట్కా డిజాస్టర్గా నిలిచింది. తాజాగా విశ్వక్సేన్తో చేసిన మెకానిక్ రాకీ కూడా మర్చిపోలేని పరాజయాన్ని అందించింది. ప్రస్తుతం మీనాక్షి ఆశలన్నీ వెంకటేష్తో కలిసి చేసిన సంక్రాంతికి వస్తున్న మీదనే ఉన్నాయి. ఆ సినిమా హిట్ అయితేనే మీనాక్షికి మనుగడ, లేకుంటే ఐరన్ లెగ్ ముద్రపడే ఛాన్స్ ఉంది. మరి మీనాక్షిని సంక్రాంతి కాపాడుతుందో లేదో చూడాలి. పుష్పతో పాన్ ఇండియా స్టార్గా ఎదగడమే కాదు, పలు కమర్షియల్ యాడ్స్కి బ్రాండ్ అంబాసిడర్గాను చేస్తున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం దక్షిణాదిలో బ్రాండ్స్ విషయంలో మహేష్ బాబుకు పోటీ ఇస్తున్నది బన్నీనే. పుష్ప 2 మేనియా ఫుల్గా ఉన్న ప్రస్తుతరుణంలో బన్నీ నటించిన థమ్సప్ బ్రాండ్ యాడ్ను రిలీజ్ చేశారు. నిజానికి థమ్సప్ కోసం ఇప్పటికే అటు నార్త్ ఇటు సౌత్లో పలువురు స్టార్స్ ప్రకటనలో నటించారు. 1990 నుంచి ఇప్పటి వరకు థమ్సప్ ప్రకటనలో ఉత్తరాది నుంచి అక్షయ్, సల్మాన్, రణ్వీర్ సింగ్, షారూక్, రణవీర్ బ్రార్తో పాటు క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా, దక్షిణాది నుంచి జేడీ చక్రవర్తి, చిరంజీవి, మహేష్ బాబు, విశాల్, విజయ్ దేవరకొండ, కిచ్చా, సుదీప్ నటించారు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. గతంలో శీతల పానీయాల ఫ్రూటీ, 7అప్లో నటించిన బన్నీ థమ్సప్ ప్రకటన ఇటీవల విడుదలైంది. ఈ యాడ్ను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేశారు. అయితే పుష్ప 2కు ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ఇండియా లెవెల్లో బన్నీ యాడ్తోనే ప్రచారం మొదలుపెట్టింది థమ్సప్. మరి బన్నీ స్టార్డమ్ థమ్సప్ సేల్స్ను ఎంతవరకు పెంచుతుందో చూడాలి. తెలుగులో హీరోయిన్ల కొరత బాగా ఉంది. అయినా కన్నడ భామ అషికా రంగనాథ్కి ఛాన్సులు దక్కడం లేదు. గుడ్ లుక్స్తో పాటు హిట్ సినిమా ఉండి కూడా అమ్మని అవకాశాలు పలకరించడం లేదు. తెలుగులో కళ్యాణ్ రామ్, అమీగోస్తో ఎంట్రీ ఇచ్చింది అషికా రంగనాథ్. అయితే ఆరంభం బాగా లేకున్నా ఆ తరువాత నాగార్జునతో నటించిన నా సామిరంగ సినిమా మంచి విజయాన్ని సాధించింది. 28 ఏళ్ల అషిక మంచి డాన్సర్ కూడా. ఫ్రీ స్టైల్, బెల్లీ, వెస్టర్న్ డాన్స్ లో శిక్షణ పొందింది అషిక. నా సామిరంగ తర్వాత టాలీవుడ్ లో వరుసగా సినిమాలే అనుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఒక్క సినిమా కూడా దక్కలేదు. కన్నడలో బిజీగా సాగుతున్న అషిక తెలుగులో సినిమాలు చేయాలనే ఆకాంక్షతో చిరంజీవి విశ్వంభర్లో చెల్లి పాత్రకు కూడా సయ్యంది. తమిళంలో సిద్ధార్థ్తో నటించిన మిస్ యూ సినిమా ఈ నెల 29న ఆడియన్స్ ముందుకు రానుంది. సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో కుర్రకారుకు వెర్రెక్కించే అషిక కన్నడలో గత వైభవ సినిమాతో పాటు పాన్ ఇండియా సినిమా సర్దార్ 2లో నటిస్తోంది. మరి రాబోయే మిస్ యూ, విశ్వంభర, సర్దార్ 2తోనైనా అషికాను టాలీవుడ్ లో వరుస అవకాశాలు వరుస్తాయేమో చూద్దాం. పుష్ప 2 నుంచి విడుదలైన కిసిక్ పాట తొలి రోజు వ్యూస్లో రికార్డుని క్రియేట్ చేసింది. అయితే పుష్పలో సమంత పాట ఊ అంటావా మామాతో పోలిస్తే తేలిపోయిందనేవారు లేకపోలేదు. ఊ అంటావా సాంగ్ అన్ని భాషల్లోనూ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్గా నిలిచింది. కిసిక్ మాత్రం బన్నీ క్రేజ్తో వ్యూస్ తెచ్చుకుంది. ఇక ఊ అంటావా మగబుద్ధిపై వ్యంగ్యాస్త్రం సంధించిన చంద్రబోస్ ఈ కిసిక్ పాటలో సోషల్ మీడియా దుర్వినియోగంపై ధ్వజమెత్తారు. పబ్లిక్లో బ్యాడ్ టచ్, డీప్ ఫేక్ క్రియేషన్ వంటి అంశాలను ప్రస్తావించారు. పక్కన నిలబడి ఫోటో తీసుకోకాని భుజాలు రాసుకుంటే పబ్లిక్లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్స్ చేశారో, ఫేసులు మార్ఫింగ్ చేసి పిచ్చి వేషాలు వేశారో, కిస్సిక్ అంటూ దెబ్బలు పడతారో మామ అనేశారు చంద్రబోస్. ఆరంభంలో స్కై లెవెల్లో ఉన్న హైప్ వల్ల, సమంత్ సాంగ్తో పోలిక వల్ల అంతగా ఆకట్టుకొని డ్యాన్స్ మూమెంట్స్ వల్ల కిక్ లేని కిస్సిక్ అనే కామెంట్స్ వచ్చాయి. అయితే రిలీజ్ టైంకి జనాల్లోకి బాగా వెళుతుందనే నమ్మకాన్ని యూనిట్ వ్యక్తం చేస్తోంది. మరి శ్రీలీల సాంగ్ సమంత సాంగ్ ముందు తేలిపోతుందా, లేక ఆ పాటను మరపిస్తుందా అన్నది చూడాలి. లక్ష్మీరాయ్ ముఖ్య పాత్రధారిణిగా గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళంలో రిలీజ్ అయిన సినిమాను ఝాన్సీ ఐపీఎస్ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నాడు ప్రతాని రామకృష్ణ గౌడ్. 29న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏఎం రత్నం, సుమన్ హాజరయ్యారు. విజయశాంతికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన కర్తవ్యం వంటి లేడీ ఓరియంటెడ్ సినిమా తీసిన రత్నం అతిథిగా రావడం ఆనందంగా ఉందన్నారు నిర్మాత రామకృష్ణ గౌడ్. సినిమాలు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తాయని,
కర్తవ్యంతో అమ్మాయిలు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తే భారతీయుడితో ఉద్యోగులు లంచాలు తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చారని, బాయ్స్ సినిమా చూసి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించానని యశ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ఏఎం రత్నం. ఇక సుమన్ మాట్లాడుతూ, అప్పట్లో మా సినిమాలు చూసి కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు మహిళలు మరింతగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఝాన్సీ ఐపీఎస్ ఆ స్ఫూర్తిని కలిగిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.